హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో ఈరోజు మనం చూసుకుంటే షార్ట్ క్రిట్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు షార్ట్ క్రిట్ అనేది ఎక్కడ, ఎందుకు, ఎలా చేస్తారు అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియో చివరిలో షార్ట్ క్రిట్ చేస్తున్న వీడియో కూడా ఉంది. సో ఎవరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. రీసెంట్గా కేరళలోని వైనాడులో మనం చూసాం కదా, కొండ చెరువులు విరిగిపడ్డాయి. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఇంకా టన్నల్స్లోని అలాగే స్విమ్మింగ్ పూల్స్లోని షార్ట్ క్రిట్ అనేది అయితే చేయడం జరుగుతుంది. అయితే దీనిని అది చేసే ప్లేస్ని బట్టి డిఫరెంట్ టైప్స్లో డిజైన్ చేస్తారు ఫ్రెండ్స్. లైక్ హిల్ స్టేషన్లో అయితే సాయిల్ నెయిలింగ్ చేసి, గ్రౌటింగ్ చేసి, ఆ తర్వాత వైర్ మెస్ కట్టేసి ఒక 2 నుంచి 3 కోటింగ్ల వరకు షార్ట్ క్రిటింగ్ చేస్తారు. సేమ్ అలాగే టన్నల్స్లో కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. అయితే ఇదంటే ఈ ప్రొసీజర్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్స్కి ఉండదు. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్స్ ఎప్పుడు కూడా హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి స్విమ్మింగ్ పూల్స్లో అయితే ఈ ప్రొసీజర్ అయితే ఉండదు ఫ్రెండ్స్. అయితే టన్నల్స్ అండ్ హిల్ స్టేషన్స్లో అయితే అసలు షార్ట్ క్రిటింగ్ ఏ విధంగా చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. షార్ట్ క్రిటింగ్ చేయడానికి ముందు ఏదైతే మన ప్లేస్ ఉందో అక్కడ ముందు మనం హోల్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే సాయిల్ నెయిలింగ్, ఇన్ కేస్ సర్ఫేస్ రాక్ ఏ సర్ఫేస్ అయితే మనం కంపల్సరీ ఆర్ఓసీతోనో లేదంటే ఎక్స్వేటర్తోనో హోల్స్ చేసుకుని దాంట్లో రాడ్ ఫిల్ చేసి, రాడ్ ఎక్కించేసి దాంట్లో గ్రౌటింగ్ చేసుకోవాలి, సిమెంట్ గ్రౌటింగ్ చేసుకోవాలి. అలాగే సిమెంట్ గ్రౌటింగ్ చేసుకున్న తర్వాత వైర్ మెష్ అనేది కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. లేకపోతే దానికి స్ట్రెంత్ అనేది రాదు. వైర్ మెష్ కట్టుకోవాలి. ఫస్ట్ కోట్ చేసుకుని మళ్ళీ తర్వాత సెకండ్ మళ్ళీ ఇంకొక వైర్ మెష్ కట్టాలి. అలాగే సెకండ్ కోటు, అలాగే థర్డ్ కోటు, అంటే డిపెండ్స్ ఆన్ సైట్ కండిషన్స్ ఎన్ని కోటింగ్లు చేయాలనేది ఉంటుంది. అలాగే అలాగే దీని మిక్స్ రేషియో ఏంటి, మిక్స్ రేషియో ఎలా ఉంటుంది, దాంట్లో ఏ కెమికల్స్ వాడితే షార్ట్ క్రిటింగ్ అనేది గట్టిగా పట్టుకుంటుంది అనే దాని గురించి మనం ఇంకో వీడియోలో అయితే తెలుసుకుందాం. దీనికి ఏ కెమికల్ వాడతారు, ఏ షార్ట్ క్రిటింగ్కి క్యూరింగ్ ఎన్ని రోజులు చేయాలి మినిమమ్ అనేది కూడా తెలుసుకుందాము. సో సేమ్ ప్రొసీజరు టన్నలింగ్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే షార్ట్ క్రిటింగ్ మిక్స్ ప్రపోర్షన్ ఎలా ఉంటుంది, ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి వచ్చేసి ఎన్ని లీటర్ల కెమికల్ వాడాలి, దాని మిక్సింగ్ ఎలా ఉంటుంది, దాని గురించి కూడా మనం ఇంకొక వీడియోలో డిస్కస్ అయితే చేసుకుందాము. ఇంకా షార్ట్ క్రిటింగ్ లైఫ్ టైం కూడా ఎలా ఉంటుంది, దానికి ఎటువంటి మిషనరీ వాడతాము, ఆ మిషనరీ గురించి కూడా తెలుసుకుందాము. ఇంకా మినిమం హైట్ ఎంత కావాలి, మినిమం ఏ హైట్లో నుంచి అయితే కాంక్రీట్ అనేది మనం చేయగలం షార్ట్ క్రిట్ అనేది, అది కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడైతే వీడియో అయితే చూసేయండి మీరు. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.